ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగులతో చర్చలు జరిపారు. ఒక డిఏ విడుదల చేయడానికి సిద్ధపడ్డారు. రిపోర్ట్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నవంబర్ నెలలో ఒక డిఏ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఉద్యోగుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం జరిగింది. దీనిలో ఉద్యోగుల సమస్యలపై సుమారు 4 గంటల పాటు చర్చించారు. అనంతరం మంత్రులు, అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ముఖ్యమంత్రిని కలిసి చర్చలు జరిగిన తీరును వివరించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఒక్క డిఏ పెంపు కోసం 160 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పారు. ఆర్థికంగా భరించలేని స్థితిలో ఉన్న ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పీఆర్సీ వేయడానికి మరికొంత సమయం కావాలని చెప్పారు. పోలీసులకు ఎర్నడ్ లీవులు 105 కోట్లు నవంబర్లో, మరో 105 కోట్లు జనవరిలో ఇస్తామని అన్నారు. అదే సమయంలో టీచర్లకు ఎర్నడ్ లీవులు ఇవ్వలేకపోతున్నట్లు తెలిపారు. చైల్డ్ కేర్ లీవులను 180 రోజులకు పెంచామని, రిటైర్మెంట్ వరకు ఎప్పుడైనా వీటిని ఉపయోగించుకునేలా చేస్తామని తెలిపారు. ఉద్యోగ సంఘాల కార్యాలయాలకు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలని ఫైన్లు వేస్తున్నారని, వాటిని రద్దు చేస్తామని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు పెండింగ్ ఉన్నాయని, దాన్ని క్లియర్ చేస్తామన్నారు. ప్యూను, వాచ్మెన్, అటెండర్లు, జూనియర్ అసిస్టెంట్, ప్లంబర్ అని పోస్టులు ఉన్నాయని, వారిని రిజిగ్నేషన్ చేస్తామని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం ప్రకారం 2004 కంటే ముందు నోటిఫికేషన్తో ఉద్యోగం ఇచ్చిన వారికి ఓపీఎస్ వర్తింపజేయాలని అధికారులు ప్రతిపాదించారని, దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ ఎప్పటికప్పుడు మాట్లాడి మంత్రి స్థాయిలో లేనివి మంత్రివర్గ ఉపసంఘం స్థాయిలో పరిష్కరిస్తామని అన్నారు. ప్రభుత్వం ప్రజల పక్షాన ట్రస్టీగా పనిచేస్తుందని, ఎవరినీ నిర్లక్ష్యం చేయడం కానీ, కించపరచడం కానీ చెయ్యబోమని తెలిపారు. ఉద్యోగులు, ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే రాష్ట్రం ముందుకు వెళుతుందని అన్నారు. ఉద్యోగులకు ఇంకా చేయాలని ఉందని, కానీ మార్గం లేదని అన్నారు. గత పాలకులు ద్వారాలన్నీ మూసివేశారని అన్నారు. దీపావళికి ముందు ప్రభుత్వం వారితో ఉంటుందన్న నమ్మకం కలిగించేందుకే పిలిపించి మాట్లాడినట్లు తెలిపారు. అంతకుముందు సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ తదితరులు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చించారు. వీటిల్లో ఏపీ ఎన్జీఓ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్, కేఎస్ ప్రసాద్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, యూటీఎఫ్ అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్ నాయకులు హృదయరాజు, ఉద్యోగ సంఘాల నాయకులు సూర్యనారాయణ, ఫణి పెర్రాజు, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.